హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కూతురితో కాపురము చేసి పిల్లలను కన్న అజామిలుడు విష్ణులోకానికి ఎలా వెళ్ళాడో తెలుసా అనే వీడియోని చూద్దాము. ఈ వీడియో కేవలము ఎవరెవరైతే బైబిల్ని నిందించి దూషిస్తూ బైబిల్లో చెడు కార్యాలున్నాయి అని ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో వర్తిస్తుంది. మిగిలిన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి. కూతురితో కాపురము చేసి పిల్లలను కన్న అజామిలుడు విష్ణులోకానికి ఎలా వెళ్ళాడో తెలుసా? చూడండి, ఈ వీడియోలో కానీ చూసినట్లయితే చూడండి, ఒక బ్రాహ్మణుడు కూతురితో పెళ్లి చేసుకొని ఆమెతో సంసారం చేసి పిల్లల్ని కంటాడు. ఇటువంటి చెడు కార్యం చేసిన ఈ బ్రాహ్మణుడిని విష్ణువు క్షమించి విష్ణులోకానికి తీసుకుని వెళ్తాడు. ఆ సందర్భాన్ని చూద్దాము. చూడండి, శ్రీ స్కంద మహాపురాణము వైష్ణవ ఖండము కార్తీక మాస మహత్యములు 8వ అధ్యాయము ప్రథమ భాగము పేజీ నంబర్ 612 613 ముద్రణ 2014 విక్టరీ పబ్లికేషన్ ద్వితీయ భాగం పేజీ నంబర్ 102 103 ముద్రణ 2012. చూడండి, ఎవరు ఈ వ్యక్తి అని చూసేటప్పుడు పూర్వకాలమందు కన్యాకుబ్జమను క్షేత్రమందు వేదాంగ పారంతుడైన సత్యనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలడు. తన భార్యకు అజామిలుడను ఒక కుమారుడు పుట్టెను. అజామిలునకు యవ్వనము రాగానే ఒక దుర్మార్గ బ్రాహ్మణుని ఇంట్లోనున్న ఒక దాసీ దానితో సంభోగము చేసి దాని యందే ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామతురుడై దానితోనే జలపానమును భోజనము శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబనాది కర్మలందు ఆసక్తి గలవాడై ఆ దాసి దానితోనే నిరంతరము కాలము గడుపుచుండెను. ఆ అజామిలుడిట్లు కులాచార భ్రష్టుడైనంతలో బంధువులందరూ అతనిని గృహము నుంచి వెళ్ళగొట్టిరి. అజామిలుడు ఆ ఊరిలోనే ఒక చండాలుని ఇంటిలో నివాసము ఏర్పరచుకొని నిత్యము దానితో కూడి కుక్కలకు ఉచ్చులు వేసి మృగములను పట్టుకొని వారిని వెంటబెట్టుకొని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాని మాంసమును భుజించుచు కాలము గడుపుచుండెను. ఇక్కడ చూసేటప్పుడు మనము చూడండి, బ్రాహ్మణులు చేసిన కుల వివక్షని ఇక్కడ చూడవచ్చు. చూడండి, ఇక్కడ ఈ బ్రాహ్మణుడు ఒక తక్కువ కులానికి చెందిన ఒక స్త్రీని అంటే బానిసని పెళ్లి చేసుకున్నాడని తెలుస్తానే ఈ బ్రాహ్మణులంతా కలిసి ఇతనిని ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తారు. తర్వాత ఏం జరిగిందని చూసేటప్పుడు చూడండి, ఇట్లుండగా ఒకనాడు దాసీది కళ్ళు త్రాగుదామన్న ఆశతో తాడి చెట్టు ఎక్కి కొమ్మ విరిగి కింద పడి మృతి పొందెను. తరువాత అజామిలుడు భార్యను చూసి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక ఆమె చచ్చిన శవమును తన ముందర నుంచుకొని వికలుడై బహు శోకించి తరువాత దానిని కొండ బీలమందు పారవేసి ఇంటికి పోయెను. చూడండి, ఇక్కడ ఈమె చెట్టు ఎక్కి పైనుంచి కింద పడి చనిపోతానే ఈమెని పాతి పెట్టగానే ఎవరు రాకపోయే సమయంలో ఈమెని తీసుకొని పోయి కొండ మీదకి ఎక్కి అట్టే పారవేసి తన ఇంటికి పోతాడు. చూడండి, ఈమెకి పుట్టినటువంటి ఆమెని పెళ్లి చేసుకుంటే ఒక సందర్భము. తరువాత అజామిలుడు యవ్వనవంతురాలైన దాని కూతురును చూసి పాపాత్ముడు గనుక తన పుత్రిక అను నీతిని విడిచి దానితో చిరకాలము క్రీడించుచుండెను. తరువాత అజామిలునకు ఆ కూతురగు భార్య యందు కొందరు కుమారులు కలిగి నశించిరి. అందు చివరివాడు మాత్రమే మిగిలి ఉండెను. వానికి నారాయణ అను నామకరణము చేసి అజామిలుడు నడుచునప్పుడును కూర్చుండునప్పుడును జలపాన కాలమందును భోజనము చేయుచున్నప్పుడును తిరుగుచున్నప్పుడును పుత్రపాశం చేత బద్ధుడై నిరంతరము నారాయణ నామమునే పలుకుచుండెను. చూడండి, ఈ దాసికి పుట్టినటువంటి కూతురుని
ఈ అజామీలుడు పెళ్లి చేసుకొని ఆమెకి పిల్లలు పుట్టే సందర్భంలో అందరూ చనిపోతారు. లాస్ట్గా ఒకడు పుడితే వాడికి నారాయణ అని పేరు పెట్టి ఎప్పుడు అతన్ని నారాయణ నారాయణ అని పిలిచి నారాయణ జపం చేస్తూ ఉంటాడు ఈ అజామీలుడు. తరువాత కొంతకాలమునకు అజామీలుడికి మరణకాలము సమీపించినంతలో అతనిని తీసుకొని పోవుటకు గాను గడ్డములు మీసములు కలిగి చేతుల యందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరులు అయిన యమదూతలు వచ్చిరి. అజామీలుడు తనను తీసుకొని వచ్చిన యమదూతలను చూసి భయపడి పుత్ర స్నేహము చేత దూరమందు ఆటలోనున్న కుమారుని ఓ నారాయణ నారాయణ ఓ నారాయణ అని పలుమార్లు పిలిచెను. దైన్యముతో కూడిన నారాయణ నామ సంకీర్తనమును మరణకాలముందు అజామీలుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రావెరచి దూరముగా పోయి భయముతో ఉండిరి. ఇక్కడ ఈ అజామీలుడికి మరణకాలం సంభవించినప్పుడు యమదూతలు వస్తారు ఈయన్ని తీసుకొని పోయేకి. వాళ్ళు భయంకరంగా ఉండేది చూసిన ఈ అజామీలుడు తన కొడుకుని, అతని పేరు నారాయణ అని పెట్టుండు కదా, అతనిని నారాయణ నారాయణ అని పిలిచేటప్పుడు ఈ యమదూతలు ఏంద్రా వీడిలా పిలుస్తున్నాడు, యమదూతలు భయపడతా ఉంటారు. చూడండి, యమదూతలకి ఇతను ఎవరిని పిలుస్తుండో తెలియలేదా? అయితే వీళ్ళు భయపడిండ్రంట. వీళ్ళు ఏమి యమదూతలు అయి ఉంటారో మీరే ఆలోచించండి. తర్వాత ఏం జరిగిందని చూసేటప్పుడు అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూసి, ఈ అజామీలుడు మావాడు గాని మీవాడు కాదు అని పలికిరి. రాజా, ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలములు అయిన నేత్రములు గలవారును పట్టుబట్టలను ధరించిన వారును పద్మమాలంకృతులను కిరీటవంతులను కుండలదారులను మంచి మాలికల వస్త్రములు ఆభరణములు గలవారును 4 చేతులు గలవారును సుందర దేహులను శంకు చక్రములను ధరించిన వారును తమ తాసు కాంతి చేత ఆ ప్రదేశము అంతయు ప్రకాశింపజేయు వారును అయి ఉండిరి. ఇట్టి విష్ణుదూతలను చూసి యమదూతలు ఇట్లనిరి. ఇతను ఇలాగ నారాయణ నారాయణ అని పిలుస్తుండే తలకే చూడండి, విష్ణుదూతలు పైనుండి దిగి వచ్చి ఈ యమదూతలతో చెప్తా ఉండరు, వీడు మావాడు మీవాడు కాదు అని చెప్తా ఉండరు. తర్వాత చూసేటప్పుడు ఈ యమదూతలు అడిగినప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సరు కిన్నరుల సిద్ధుల. చూడండి, మీరు ఎవరు? కిన్నరుల సిద్ధుల చారణుల దేవతల అని అడుగగా యమదూతలను విష్ణుదూతలు ధిక్కరించి అజామీలుని తమ పుష్పక విమానము నెక్కించుకొని తమ లోకమునకు పోవ నిశ్చయము గలవారై ఉండిరి. బ్రాహ్మణుడైన అజామీలుడు కామాంధుడై సొంత కూతురితో కాపురము చేసి పిల్లలను కనడం వావి వరసలు లేకపోవడం కాదా? చూడండి, ఈ బుక్ రాసినటువంటి సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు రచయిత సిహెచ్ కిషోర్ గారు ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు. చూడండి, బ్రాహ్మణుడైన అజామీలుడు కామాంధుడై సొంత కూతురితో కాపురము చేసి పిల్లలను కనడం వావి వరసలు లేకపోవడం కాదా? చూడండి, బైబిల్లో తప్పులుండాయని అనేక మంది వ్యతిరేకిస్తూ ఉంటారు. చూడండి, ఇటువంటి తప్పుడు కార్యాలు చూడండి, సొంత కూతురితో పెళ్లి చేసుకొని ఆమెతో సంసారం చేసి పిల్లలు కన్నా ఇటువంటి వ్యక్తిని ఇతనిని వచ్చి వాళ్ళ లోకానికి తీసుకువెళ్ళిండ్రు. చూడండి, ఈ గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే, ఎన్ని తప్పులు చేసినా కానీ చనిపోయేటప్పుడు వాళ్ళ దేవుణ్ణి పిలిస్తే చాలు వాళ్ళని వాళ్ళ లోకానికి తీసుకొని పోతారు, వాళ్ళని నరకంలో వేయరు అనేసే ఈ లోకంలో అనేకమైన చెడు కార్యాలు తప్పుడు కార్యాలు జరుగుతూ ఉన్నాయి. చూడండి ప్రియ వీక్షకులారా, మీరే ఆలోచించండి,
ఈ లోకంలో జరిగే అనేకమైన ఇటువంటి కార్యాలకు ఇటువంటి గ్రంథాలే కాదా? ఈ వీడియో చూస్తున్న మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలనే ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియో గురించి ఏమైనా మీరు మాకు చెప్పాలంటే ఈ వీడియోలో మీరు కమెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.